కుంభరాశి. కుంభరాశి అంటే అదే కుంభం, పూర్ణ కుంభమే. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అదేవిధంగా అవమానం 2గా ఉంది. నా కొడుకున్నాడు సార్ కుంభంలో. కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురువు స్థానం బాగాలేదు, గురుస్థానం బాగాలేదు. గురువు పంచమ నుండి షష్టమంలోకి వెళ్తున్నాడు, ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ ఉంటుంది ఈ సంవత్సరం. గత సంవత్సరంతో పోల్చుకుంటే చీకు చికాకులు, కోపాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి తగ్గుతాయి ఈ సంవత్సరం. డిసెంబర్ తర్వాత కొంచెం అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి కూడా కొంచెం రికవరీ అనేది బాగానే ఉంటుంది. వివాహం జరగడానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది రాశి వారికి. సంతాన ప్రాప్తికి కూడా ఆ యొక్క సమయం అనేది అనుకూలిస్తుంది. ఈ రాశి వారికి మెయిన్గా ఏలినాటి శని ప్రభావ రీత్యా కొంచెం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, మళ్ళీ అదేవిధంగా చిన్నపిల్లలు కూడా కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే శని ప్రభావ రీత్యా కాళ్ళు, చిన్నపిల్లలు అంటే పరిగెడుతూ ఉంటారు. దాని తర్వాత అదేవిధంగా వయోవృద్ధులు కూడా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సెప్టెంబర్లో రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఆ ఫస్ట్ హాఫ్లో జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి సెప్టెంబర్లో అనుకూలంగా ఉంటుంది. కానీ అక్టోబర్ నుంచి అనవసరమైనటువంటి కోపం అనేది కొంచెం ఎక్కువగా తగ్గించుకుంటే ఈ సంవత్సరం ఈ రాశి వారు విజయాన్ని పొందగలుగుతారు. స్వామి చదువులు ఎట్లున్నాయి మా పౌరులు? 10 తరగతులలో 9, 10, 10, 11 ఉన్నారు ఇప్పుడు. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి చదువు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చాలా బాగా రాణించగలుగుతారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో బాగా రాణించగలుగుతారు. మిగతా సమయాల్లో మటుకు కొంచెం జాగ్రత్తగా కష్టపడి చదవాలి. ముఖ్యంగా రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ వరకు కూడా కొంచెం ఏంటంటే టీవీలు, ఈ యొక్క ల్యాప్టాప్లో గేమ్స్ ఆడడము, దాని తర్వాత మొబైల్లో ఎక్కువగా చూడడం అనేవి తగ్గించుకుంటే ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వామి చదువు అంతా ఇప్పుడు చదివే టైంలోనే చదవకుండా మళ్ళీ కరెక్ట్గా మార్చి ఏప్రిల్ వచ్చినప్పుడు అప్పుడు పుస్తకాలు అన్నీ ముందట వేసుకొని కూర్చుంటారు. ఇట్లా అప్పుడే పడతారు అవన్నీ. అప్పుడు యాదకొస్తాయి పుస్తకాలన్నీ. ఒకటే చదువుడిగా యాస్టకు వస్తున్నది స్వామి. పోరలు చెప్పినప్పుడు ఏమో వినరు. అరే జరసేపు చదువుకుంటారా, ఫోన్లో అవతలకు పెట్టుంటారు అంటే వినరు. ఇక పరీక్షల ముందేమో ఎగురుడు, దుంకుడు, చెంగ ఒకటే కోపాలు. ఈ పరీక్షలప్పుడే చదువుడు కాదు, మొత్తం చదివితే పరీక్షలప్పుడు ఎగరకుంటుంటుంది. జర చదువుకోండి మొదలు.